సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. అయితే నేను కొంచెం ముందుకు వచ్చాను సార్. యాక్చువల్గా ఇందాక ఫ్లోలో భాగంగా మనం దేవి సినిమా గురించి మాట్లాడుకుందాము. దేవి సినిమా అప్పటిదాకున్న తెలుగు సినిమాని ఆడియన్స్ చూసే విధానాన్ని మార్చేసిన సినిమా. ఆ గ్రాఫిక్స్ కానీ డివోషనల్, అంటే ముఖ్యంగా దేవి సినిమాలో డివోషనల్ చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది, ఎలాంటి స్టారు ఉండరు. సో ఆ దేవి సినిమా ఎక్స్పీరియన్స్ చెప్పండి. చాలా ఉందండి. దానికి మీరు ఇంటర్వ్యూస్ పార్ట్ 1, 2, 3, 4 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 పెట్టుకోవాలండి దేవి కోసం. అమ్మో, అది అసలు వేరే. ఆ బాధ వర్ణాతీత. ఎంజాయ్మెంట్ ఉంది, బాధ ఉంది. చాలా దానికి కానీ మళ్ళీ చెప్పాలంటే ఒక్కడు వర్షం నువ్వు వస్తుందంటన్నా మస్కా ఆట, ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ చాలా తీసినా కూడా మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ చెప్పుకోలేని ఒక పార్ట్ 1, 2, 3, 4 మళ్ళీ చెప్పాలంటే అగదా గురించి చెప్పాలి. దేవి గురించి, ఆఫ్టర్ దేవి అగదా గురించి చెప్పాలి. అవునా? ఓకే. మొన్న మీరు అగదా స్టేజ్ మీదే మాట్లాడుతూ ఆ దేవి సినిమాలో ఆ పాము బొట్టు పెట్టడం నిజంగానే పెట్టింది పాము అని చెప్పారు. నిజంగానే పెట్టింది. అప్పుడు దట్ వాజ్ నాట్ గ్రాఫిక్స్ ఉన్నాయి సినిమాలో, కానీ ఎలా పాసిబుల్ అయింది? పాసిబుల్ అయిందండి, పాసిబుల్ అయింది, పాసిబుల్ అయిందండి. దట్ వాజ్ నాట్ అసలు ఆ షార్ట్ గ్రాఫిక్ షార్టే కాదు. అది భయపడలేదా యాక్టర్? భయపడలేదు, అసలు భయపడలేదు. పాము కుట్టింది కూడా దాన్ని. అవునా? కుట్టింది. అదంతా ఒక కథలండి. దాన్ని మళ్ళీ నేను అన్నాను కదా, మీ దాంట్లోనే పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 కూడా దాంట్లోనే వేయచ్చు. అసలు అది సంచలనం అండి అది. నేను పడ్డ ఇబ్బందులు, నేను నిద్రలేని రాత్రులు, నాకు నిద్ర లేక మైండ్ పని చేయక ఒక కార్ని యాక్సిడెంట్ చేసేసిన తీరు, ఈ చాలా ఉందండి ఆ సినిమా కథ. 3 ఏళ్ళ కథ అది. అది అసలు మళ్ళీ అటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మరి అన్నాళ్ళు కాకపోయినా కూడా మళ్ళీ అగదాకి నేను మళ్ళీ చెప్తాను అనుకోవద్దు, మళ్ళీ అగదాకి అంటే మళ్ళీ కంబ్యాక్ కావాలంటే ఆ బాధను అనుభవిస్తే కానీ ఆ దేవత కానీ దేవుడు కానీ మళ్ళీ మనకు సక్సెస్ ఇవ్వాలనిపించింది. సో ఇది ఈ సినిమాకి అయితే జరిగిందండి. అమ్మవారిని చాలా బలంగా నమ్ముతారా మీరు? నమ్ముతారండి. ఎందుకంటే నేను కొన్ని సినిమాలు చెప్తాను. శత్రువు సినిమా సంబంధించిన ఆ క్లైమాక్స్, అంటే డివోషనల్ సినిమా కాదు కానీ ఆ క్లైమాక్స్లో విలన్ని చంపే దగ్గర ఆ దేవుడి షాట్ కానీ, లేదా దేవి సినిమా గురించి మనకు తెలుసు, దేవి పుత్రుడు గురించి తెలుసు. అక్కడ అమ్మవారి పవరే కదా సముద్రం నుంచి తీసేది. అలాగే ఇప్పుడు అగదా సినిమాలో అమ్మవారి శక్తి గురించే మాట్లాడుతున్నారు. సో ఎంఎస్ రాజు గారి జీవితంలో అమ్మవారిని ఎంత పూజిస్తారు? ఇష్టం అండి, బాగా ఎక్కువ పూజ ఎక్కువ చేస్తానండి. మధ్యలో ఆవిడ మీద అలుగుతాను. ఒక చాలా ఇయర్స్ నేను వెళ్ళలేదు విజయవాడ అమ్మవారి టెంపుల్కి ఎక్కువ వెళ్తాను. సో అక్కడ ఏం చారిటీ చేస్తాను ఏంటి పక్కన పెడితే చాలా ఇయర్స్ వెళ్ళలేదు. నాకు ఎందుకు అలా కాదు, ఏంటో మా ఇద్దరి మధ్యన ఇంకో ఎవరికి చెప్పను అది. కానీ ఇందులో విశాలక్ష్మి గారు మొన్న మీ ఇద్దరి మధ్యన అలకొద్దండి, నాకు ఇష్టమే, మిమ్మల్ని రమ్మంటారు రండి అని చెప్పి నన్ను నా మిసెస్ని తీసుకెళ్ళి అక్కడ పూజలు చేపించి ఎంతో బ్రహ్మాండంగా చేశారు. అక్కడి నుంచి అలకపోయింది. అండ్ ఎంఎస్ రాజు గారి జీవితంలో దేవిపుత్రుడు ఏమిచ్చింది, ఏం తీసుకెళ్ళిపోయింది? ఏదో ఇచ్చే ప్రయత్నం చేసిందండి. అది ఏమిచ్చింది, అది ఏదో ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి, మనం ఏంటంటే రిపీట్ చేయకూడదు ఇష్యూస్. సో అటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు సిచ్యువేషన్స్ ఏం చేయాలి, ఎలాగా మనం ఉండాలి అనేది కూడా అది ఒక్కొక్క సినిమా ఒక పాఠం అండి. బట్ నాకు ఒక చిన్న డౌట్ సార్. దేవిపుత్రుడు సినిమా విషయానికి వస్తే వెంకటేష్ గారి యాక్టింగ్ కానీ, సౌందర్య గారి యాక్టింగ్ కానీ, అండ్ కథ పరంగా చాలా అద్భుతమైన కథ. అప్పటిదాకా ఎవరు చెప్పలేదు. ఇంకా గ్రాఫిక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ చిన్న పాప ఎపిసోడ్ ఉంటుంది, అది కానీ అద్భుతంగా వస్తుంది, పాటలు కానీ. ఎందువల్ల దేవిపుత్రుడు ఫ్లాప్ అయింది అనుకుంటున్నారు? దేవిపుత్రుడు మీ అందరికి నచ్చింది కానండి, నాకు ఎక్కడో ఒక లాస్ట్ అరగంట నాకు నచ్చలేదు. ఆ సినిమా కూడా అంత లోపలికి ఎక్కకపోవడం కూడా కారణం అదే. అది చాలా ప్రయత్నం చేసాం కానీ అది జరగలేదు. ఒకసారి జరగదు. అంటే మీకు మీ తర్వాత ఆలోచించుకున్నప్పుడు రీజన్ ఏంటంటే మీకు అర్థమైందా? ఇప్పుడు దాకా అర్థం కాలేదు. నాకు బాగా గుర్తు సార్, 2001 జనవరి 26 నేను ఆ మూవీకి వెళ్ళాను. మూవీ అంతకుముందు ఒక 10 రోజుల ముందు రిలీజ్ అయినట్టు. జనవరి 14 ఒక రోజు లేట్గా రిలీజ్ అయింది. సమ్ గ్రాఫిక్స్ ఇష్యూ వల్ల కొంచెం
నేను సినిమాకి వెళ్ళాను. సినిమా చూసినంత సేపు ఆ ద్వారక మునిగిపోవడము, ఒక పవరు, అమ్మవారి శక్తి, విధ్వంసము ఇట్లాంటి చూసి అట్లా బయటికి రాగానే గుజరాత్లో భూకంపం వచ్చింది, ఇళ్ళన్నీ కూలిపోయినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను థియేటర్ నుంచి బయటకు రాగానే ఇంకా నేను ఈ మూడ్లో నుంచే బయటికి రాలేదు, గబక్కన ఇది తగిలేకే అవును, అప్పుడు జరిగింది అది. సో నాకు దేవిపుత్రుడు అలా బాగా గుర్తు. అవును. మీరు యాక్చువల్గా మీకు నచ్చింది అని చెప్పగానే అవునండి ఎందుకు ఫెయిల్ ఉందో తెలియదు అనే మాట అనొచ్చు నేను. కానీ నా ఫెయిల్యూర్కి నాకు అయితే రీజన్ తెలుసు సార్. కానీ రీజన్ తెలుసు అంటే నా ఉద్దేశంలో అది నాకు ఎక్కడో నచ్చలేదు, ఎక్కడో ఒక లాస్ట్ ఫేజ్ నచ్చలేదు అని తెలుసు. ఏం రెక్టిఫై చేయాలనే ప్రయత్నం చేసింది నాకు ఇప్పటివరకు అందలేదు అది. సార్ అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, శత్రువు తరువాత మీరు కాస్త లాసుల్లోకి వెళ్ళిన తర్వాత వెంకటేష్ బాబుతో సినిమా తీయాలి అంటే నాకు తెలిసి ఇండస్ట్రీలో వెంకటేష్ గారికి ఉన్న చాలా బెస్ట్ ఫ్రెండ్స్లో మీరు ఒకరు. మీరు వెళ్ళి డైరెక్ట్గా అడిగితే ఆయన సినిమా ఖచ్చితంగా చేస్తారు. అలాంటి టైంలో కూడా మీరు వెంకటేష్ గారిని సినిమా అడగలేదు, దేవిపుత్రుడు సినిమా తీశారు. ఆ రిజల్ట్ అలా వచ్చిన తర్వాత వెంకటేష్ గారు మీతో ఏం మాట్లాడారు? దేవిపుత్రుడు కాదండి, నేను యాక్చువల్గా దేవిపుత్రుడు కథ అనుకోలేదు, కానీ వెంకటేష్ గారితో సినిమా చేయమని చాలామంది స్ట్రీట్ ఫైటర్ సినిమా ఆడలేదు అప్పుడు. అవును. తీబంటే నేను ఈ సినిమా ఆడలేదు కదా, నేను వెళ్ళను, వేరే సినిమా ఏదైనా తీద్దామని అప్పుడు దేవి సినిమా తీసాను. దాని తర్వాత నేను దేవిపుత్రుడు సక్సెస్ఫుల్ తీసాను అది. అవును. బట్ ఒక్కోసారి కొన్ని కథలు కుదురుతాయి, కొన్ని కథలు కుదరవు, అది ఎవరు తప్పు. అది ఓకే, వెంకటేష్ గారు అంత బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి మీతో ఏం మాట్లాడారు? బెటర్గా చేసి ఉండాల్సింది అన్నాడు, అంతే. ఇంకా అంతకంటే ఏమనలేదు, అంతే. అండ్ మీ లైఫ్నే కాకుండా చాలామంది టెక్నీషియన్స్ కానీ, హీరో కానీ, హీరోయిన్స్ కానీ చాలామంది లైఫ్ని మార్చి ఆడియన్స్కి సూపర్ ఫీల్ ఇచ్చిన మూవీ మనసంతా నువ్వే. అంటే ఆ సినిమా గురించి మీరు అన్నట్టు ఇందాక దేవి గురించి ఎలాగో మాకు మనసంతా నువ్వే ఎలాగా. సో ఎంతసేపు అయినా మాట్లాడచ్చు. మనసంతా నువ్వే సమయానికి మీ మైండ్ సెట్ పూర్తిగా మారిపోయిందా? ఇంకా స్టార్స్ వద్దు, బడ్జెట్ వద్దు, కథ ఉంటే చాలు అన్నీ వస్తాయి. ఆ రోజు మనసంతా నువ్వే స్టార్ట్ చేసే సమయానికి ఎంఎస్ రాజు గారి మైండ్ సెట్ ఎలా ఉంది? అది ఒక స్మాల్ ఫిల్మ్ తీయాలి, ఒక లవ్ స్టోరీ తీయాలి. ముందైతే ఏం తీయాలో తెలీదు, కానీ ఏదో ఒక ఫిలిం, హిందీ ఫిలిం ఒకటి 1954, నేను ఇంకా పుట్ల అప్పటికి, అదేదో బ్లాక్ అండ్ వైట్లో టీవీలో వస్తుంది, అది చూసి ఇన్స్పైర్ అయ్యాను. దాని పేరు అన్మోల్ గడి. అందులో ఉన్నది ఓన్లీ పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన వాచ్, అదొక్కటే ఐడియా ఉంది అంతే. మిగతా సినిమా అంతా వేరు. ఆ పిల్లలు అది ఇది ఎప్పుడుతో 1954 కదా, జనానికి గుర్తుండదులే, దాన్ని క్యారెక్టర్స్ పట్టుకుని సినిమా చేద్దాం అని అనుకుని దాని మీద కథ అల్లాను. కథ అల్లిన తర్వాత ఫస్ట్ పరుచూరి వెంకటేశ్వరరావు గారు చెప్పాను, బాగుంది కొంచెం వర్క్ చేద్దాం అన్నారు. తర్వాత ఎస్ గోపాల్ రెడ్డి గారు చెప్పాను, బాగుంది చెయ్యి అన్నారు. నాకు ఆ సంవత్సరం దేవిపుత్రుడు ఫ్లాప్ అయిన సంవత్సరమే రిలీజ్ చేయాలి నాకు. ఓకే. మే 1 ఎప్పుడు ఈ ఐడియా నేను చూశాను. మే 1 చూసిన తర్వాత ఓకే, దీన్ని మే 10 నా బర్త్డే కదా, ఆ రోజు ఓపెన్ చేసేద్దాం, స్టోరీ పూర్తి అవ్వాలిగా మొత్తం. అదేంటి ఆ సినిమా పూర్తి అవ్వాలి కదా అని వెంకటేశ్వర గారు, అసలు ఎవరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటారు. గోపాల్ రెడ్డి గారేమో నువ్వు అనుకున్నావు కదా కథ, నీకు అన్నీ తెలుసు, నువ్వే చేసేయి, నేను ఉంటాను కదా వెనకాతల, నీకేం ఎక్కడ షార్ట్ కన్ఫ్యూజన్ ఉండదు, నేను ఉంటాను కదా అని. వద్దండి అలా వద్దు, ఇప్పుడు అసలే ఒక ఫెయిల్యూర్ ఉంది, ఇప్పుడు నేను ఇవన్నీ పెట్టుకోలేను, నాకు ఎవరన్నా జస్ట్ చూస్తున్నానంటే సరే నువ్వేమనుకోకపోతే ఒక అతను ఉన్నాడు అని చెప్పి అప్పుడు విఎన్ ఆదిత్య పేరు చెప్పాడు. ఓకే. సో తను మనకు దగ్గరగా ఉంటాడు, నీకు నిన్ను ఐ థింక్ హీ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ యూ.